హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈరోజు ఈ వీడియోలో సైకాలజీ సెకండ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది ఎవరైనా చూడకపోయి ఉండుంటే ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు ప్లేలిస్ట్లు క్రియేట్ చేశాను. సో ఫిజియాలజీ సబ్జెక్ట్లో మీకు ఏమైనా చాప్టర్ చూడాలి అనుకుంటే ఫిజియాలజీ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఈజీగా అక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సైకాలజీకి సంబంధించిన చాప్టర్ ఏమైనా చూడాలి అంటే సైకాలజీ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం 4 సబ్జెక్ట్స్ కూడా అనాటమీ, ఫిజియాలజీ, సైకాలజీ అండ్ సోషాలజీ 4 సబ్జెక్ట్స్ కూడా 4 ప్లేలిస్ట్లో సపరేట్గా క్రియేట్ చేసి పెట్టాను. సో ఫైండింగ్కి మీకు ఇబ్బంది ఉండదన్నమాట. ఇప్పుడు సెకండ్ చాప్టర్ నేమ్ బయాలజికల్ బేసిస్ ఆఫ్ బిహేవియర్. సైకాలజీలో ఇది సెకండ్ చాప్టర్ అనమాట. ఈ చాప్టర్ నుంచి మనం ఏం నేర్చుకుంటాము అంటే ఒక పర్సన్ యొక్క బిహేవియర్ ఏ టైంలో ఏ విధంగా ఎలా ఉంటుంది, ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఈ చాప్టర్ నుంచి మనము నేర్చుకుంటాం అనమాట. సో ఈ చాప్టర్ అంతా కూడా ఈ ఒక వీడియోలో కంప్లీట్ చేయడానికి అవ్వదు. సో ఈ వీడియో పార్ట్ 1 అయితే నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 అలాగా ఒకటే వీడియోలో మొత్తం చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా టాపిక్స్ వైజ్ వెళ్తాను. ఒక 6 or 7 టాపిక్స్ ఉన్నాయనుకోండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత వీలైతే అంత. అంటే మరి వీడియో లెంత్ ఎక్కువైనా కూడా చూడడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి టాపిక్స్ వైజ్ ఒక 6 టాపిక్స్ ఉంటే అవి ఒక 3 వీడియోస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే చాప్టర్ లాస్ట్లో ఎండింగ్లో గ్రాండ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఇప్పటివరకు అయిన అంటే చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, అది అటెండ్ చేయడానికి అనమాట. సో ఇదంతా ప్రాసెస్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ టాపిక్ బాడీ మైండ్ రిలేషన్షిప్ అనమాట. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, బాడీ మైండ్ రెండు వేరు, వాటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది మనకి ఈ టాపిక్లో క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూస్తే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద లివింగ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కదా. హ్యూమన్ బీయింగ్స్ అందరం కూడా, ఏదైతే హ్యూమన్ ఉన్నారో వాళ్ళందరం కూడా హ్యూమన్స్ అందరూ కూడా లివింగ్ మెటీరియల్ కదా. సో దే హ్యావ్ వెయిట్, సాలిడిటీ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ వెరైటీ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. హ్యూమన్స్ వెయిట్తో ఉంటారు కదా, వెయిట్ అండ్ సాలిడిటీ అండ్ కన్సిస్ట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఎలా తయారవుతారు హ్యూమన్స్? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ వీటన్నిటిని కలిపి ఒక హ్యూమన్ తయారవుతారు అనమాట. హ్యూమన్స్ ఆల్సో హ్యావ్ ద ఎబిలిటీ టు ఫార్మ్ జడ్జ్మెంట్స్ అండ్ రీజన్ దేర్ ఎగ్జిస్టెన్స్. అండ్ హ్యూమన్స్ ఇంకేం కలిగి ఉంటారంట? జడ్జ్మెంట్ అండ్ రీజన్. వాళ్ళు ఏదైనా చేస్తే దానికి రీజన్ చెప్పుకోగలిగే స్టేట్లో ఉంటారు హ్యూమన్స్ అనేవాళ్ళు. అండ్ జడ్జ్మెంట్ కూడా ఇచ్చుకోగలరు, వాళ్ళు సమాధానం చెప్పగలిగే స్టేజ్లో ఉంటారు హ్యూమన్స్ అయితే. నెక్స్ట్, హ్యూమన్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ యాజ్ హ్యావింగ్ బోత్ అ మైండ్ అండ్ బాడీ ఆర్ బ్రెయిన్. హ్యూమన్స్కి ఏముంటుంది? బోత్ మైండ్ ఉంటుంది, ఇక్కడ మైండ్ చెప్పుకున్నాం కదా, మైండ్ ఉంటుంది, బాడీ ఇక్కడ చెప్పుకున్నాం, బాడీ ఆర్ బ్రెయిన్ ఏదైనా కూడా. ఇక్కడ చూస్తే మైండ్ని పక్కన రెడ్ మార్కర్తో రాశాను, నాన్ ఫిజికల్, బాడీ ఆర్ బ్రెయిన్ ఫిజికల్. ఎందుకు ఇలా రాశాను అంటే మైండ్ బ్రెయిన్ ఒకటి కాదు అని చెప్పడానికి అనమాట. మైండ్ అనేది ఏంటి అంటే, మైండ్లోకి ఏమేమి వస్తాయంటే మన థాట్స్, విజువలైజేషన్స్, ఎమోషన్స్, బిహేవియర్, యాటిట్యూడ్ అలాంటివన్నీ కూడా ఈ మైండ్లోకి వస్తాయి అనమాట. సో అవి మనకి కంటికి కనిపించవు. బిహేవియర్ కంటికి కనిపించదు. ఒక మనిషి ఏం ఆలోచిస్తున్నాడు అనేది మనకి కంటికి కనిపించదు. వాడి ఎమోషన్స్ ఏంటి అవి కూడా మనకి కంటికి కనిపించవు. ఇలా కంటికి కనిపించినవన్నీ కూడా నాన్ ఫిజికల్లోకి వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ బాడీ ఆర్ బ్రెయిన్ ఇవి ఫిజికల్లోకి వస్తాయి, అంటే కంటికి కనిపిస్తాయి. ఒక వ్యక్తిని మనం కళ్ళ ద్వారా చూడగలుగుతున్నాం, ఇట్స్ ఫిజికల్, రైట్? ఆర్ బ్రెయిన్ ఒక ఆర్గాన్, మనకి డైరెక్ట్గా ఇలా కంటికి కనిపించకపోవచ్చు, బట్ స్కల్ లోపల ఉండే ఒక ఆర్గాన్ అనమాట బ్రెయిన్ అనేది. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్లో మీకు ఏమర్థం అవ్వాలంటే మైండ్ బ్రెయిన్ ఒకటి కాదు. మైండ్ అనేది మన థాట్స్ని, మన విజన్, యాటిట్యూడ్, బిహేవియర్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా మైండ్ క్యారీ చేస్తుంది. బ్రెయిన్ ఏంటంటే మన ఆలోచన విధానాలని బట్టి బ్రెయిన్ ఫంక్షన్ చేసి బ్రెయిన్ మన బాడీ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మీకు ఇంకొంచెం డీప్గా నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థింకింగ్, హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. థింకింగ్ అంటే అది మన చాయిస్, మన ఇష్టం కదా, మనం ఎలా ఆలోచిస్తే అలా ఉంటుంది. సో ఎవరు మనల్ని ఫోర్స్ చేయక్కర్లేదు, మన ఆలోచన మన ఇష్టం కదా. సో థింకింగ్, హ్యావింగ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఈజ్ అ మెంటల్ ఈవెంట్. థింకింగ్ అనేది ఒక మెంటల్గా జరిగే ఒక ఈవెంట్ అనమాట, పైకి కనిపించదు. అది కెన్ కాజ్ బిహేవియర్ టు అక్కర్.
మజిల్స్ మూవ్ ఇన్ రెస్పాన్స్ టు ఎ థాట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మైండ్లో అనుకుంటున్నాను ఇప్పుడు బుక్ చదవాలి అని. అనుకున్న వెంటనే లేచి షెల్ఫ్లో ఉన్న బుక్స్ తీసి చదవడం స్టార్ట్ చేశాను. దీని అర్థం ఏంటంటే, ఫస్ట్ నేను థింక్ చేశాను. థింకింగ్ అది నా చాయిస్ కదా, నేను ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. సో థింక్ చేశాను. చేసిన తర్వాత బిహేవియర్ టు అక్కర్, అక్కడ ఏం చేయాలి అనుకున్నానో అది జరిగింది. మజిల్స్ మూవ్ అయ్యాయి, లేచి షెల్ఫ్ దగ్గర వరకు వెళ్ళాను. ఇన్ రెస్పాన్స్ టు ఎ థాట్, థాట్కి రెస్పాన్స్ అయ్యి నేను లెగిసి షెల్ఫ్లో ఉన్న బుక్ తీసి చదవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ థాట్ కనిపించలేదు, నా మూమెంట్ మాత్రం కనిపిస్తుంది. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ థింకింగ్ అంటే మైండ్ వస్తుంది, అండ్ ఇక్కడ బిహేవియర్ అంటే మనకి మన బాడీ ఆర్ బ్రెయిన్ వస్తుంది అనమాట. ఇందాక స్లైడ్లో చెప్పుకున్న మైండ్లోకి థింకింగ్ అనే ఆప్షన్ వెళ్తుంది, బాడీ ఆర్ బ్రెయిన్లోకి బిహేవియర్ వెళ్తుంది. ఓకేనా? సో ఇదొకటి. నెక్స్ట్ టాపిక్లో ఇక్కడ చూడండి, డ్యువలిస్టిక్ అండ్ మోనిస్టిక్ థియరీస్. ఇవి థియరీస్ అనమాట. ఇప్పుడు చెప్పేదంతా కూడా థియరీస్లోకి వస్తుంది. డ్యువలిస్టిక్ థియరీ అండ్ మోనిస్టిక్ థియరీస్ అంటే, డ్యువల్ అంటే కామన్గా అందరికీ తెలిసిందే, రెండు ఉంటాయి. మోనిస్టిక్ అంటే మోనో అంటే ఒకటి, డ్యువల్ అంటే రెండు. ఈ కామన్ మీనింగ్స్ తెలుసు అని అనుకుంటున్నాను, తెలియకపోయినా నో ప్రాబ్లం, ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి. డ్యువల్ అంటే రెండు, మోనో అంటే ఒకటి. ఓకే, దీనికి ఏంటి ఇక్కడ కాన్సెప్ట్కి వీటికి ఏంటి సంబంధం అనేది చూద్దాం. ద డ్యువలిస్టిక్ థియరిస్ట్ హెల్డ్ దట్ ద బాడీ అండ్ మైండ్ వర్ టూ డిఫరెంట్ ఎంటిటీస్ అండ్ వర్ ఆఫ్ డిఫరెంట్ నేచర్. ఈ డ్యువలిస్టిక్ థియరిస్టులు ఏం చెప్తున్నారంటే, మైండ్ అండ్ బాడీ రెండు కూడా డిఫరెంట్ ఎంటిటీస్లో ఉంటున్నాయి అండ్ డిఫరెంట్ నేచర్ కలిగి ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. అంటే మైండ్కి బాడీకి సంబంధం లేదు, మైండ్ బాడీ ఒకటి కాదు, రెండు డిఫరెంట్, వాటి నేచర్ డిఫరెంట్, వాటి ఎంటిటీస్ డిఫరెంట్ అని చెప్పి. మోనిస్టిక్ థియరిస్టుల దగ్గరకు వస్తే, ద మోనిస్టిక్ థియరిస్ట్ బిలీవ్డ్ దట్ ద బాడీ అండ్ మైండ్ వర్ నాట్ డిఫరెంట్ ఎంటిటీస్ అండ్ వర్ ఆఫ్ ద సేమ్ నేచర్. ఈ మోనిస్టులు ఏం చెప్తున్నారంటే, బాడీ మైండ్ రెండు వేరు కాదు, వాటి ఎంటిటీస్ డిఫరెంట్ కాదు, వాటి నేచర్ కూడా డిఫరెంట్ కాదు, రెండు సేమే అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఏమర్థమైందంటే, బాడీ మైండ్ రెండు వేరు, వాటి నేచర్ కూడా వేరు, రెండు సెపరేట్ అని డ్యువలిస్టిక్ థియరిస్టులు చెప్తే, మోనిస్టిక్ థియరిస్టులు మాత్రం బాడీ మైండ్ రెండు ఒకటే, వాటి ఎంటిటీస్ ఒకటే, వాటి నేచరు సేమే, రెండు డిఫరెంట్ కాదు అని మోనిస్టిక్ థియరిస్టులు చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మోనిస్టిక్ థియరిస్ట్ వర్ అగైన్ ఆఫ్ టూ ఒపీనియన్స్. ఈ మోనిస్టిక్ థియరిస్టుల్లోనే ఇంకొక రెండు ఒపీనియన్స్ చెప్పే రెండు గ్రూప్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పార్ట్ ఏమీ లేదు. మన కాన్సెప్ట్ ఏంటి అంటే, బాడీకి మైండ్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని. ఈ టాపిక్ మీద సైంటిస్టులు ఎప్పుడో స్టడీ చేశారు, ఆ స్టడీ చేసిన దాన్నే ఇక్కడ మనం చదువుతున్నాం అంతే. స్టడీ చేసిన దాంట్లో ఒక టూ గ్రూప్స్ ఉన్నాయి. డ్యువలిస్టిక్ థియరిస్టులు ఒక గ్రూప్ అయితే, మోనిస్టిక్ థియరిస్టులు రెండో గ్రూప్ అనుకుందాం. ఫస్ట్ గ్రూప్ అయిన డ్యువలిస్టిక్ థియరిస్టులు ఏమన్నారంటే, బాడీ మైండ్ రెండు ఒకటి కాదు, వాటి నేచరు, వాటి ఎంటిటీస్ రెండు డిఫరెంట్, రెండు సేమ్ కాదు అని చెప్పారు. అండ్ మోనిస్టిక్ థియరిస్టులు చూస్తే, బాడీ మైండ్ రెండు ఒకటే, వాటి ఎంటిటీస్ ఒకటే, వాటి నేచర్ కూడా సేమ్గానే ఉంటుందని మోనిస్టిక్ థియరిస్టులు చెప్పారు. అండ్ ఈ మోనిస్టిక్ థియరిస్టుల్లోనే ఇంకొక రెండు గ్రూప్స్ ఉన్నాయి, వాటి కోసం నేను ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ గ్రూప్ ఏమంటున్నారంటే, ఆల్ యాక్టివిటీస్ అండ్ యాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఓన్లీ ద బాడీ. మనం చేసే యాక్టివిటీస్ కానీ యాక్షన్స్ కానీ అన్నీ కూడా బాడీ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, మైండ్ ఇన్వాల్వ్ అవ్వదు అని ఫస్ట్ గ్రూప్ అంటున్నారు. ఆ వ్యూని ఏమంటారంటే, సచ్ ఎ వ్యూ వాస్ కాల్డ్ ఫిజికల్ మోనిజం. ఇక్కడ ఫిజికల్ మోనిజం అండర్లైన్ చేశాను, అంటే ఫిజికల్ మోనిజం మీనింగ్ ఇదనమాట. ఏదైతే మనకి కంటికి కనిపించిందే కరెక్ట్ అనుకుంటామో దాన్నే ఫిజికల్ మోనిజం అంటాం. ఇక్కడ కంటికి కనిపించేది ఏంటి? బాడీ. పనులు చేసేది, యాక్షన్స్ యాక్టివిటీస్ అన్ని చేసేది బాడీ అని చెప్తున్నారు కాబట్టి, సో దాన్ని ఫిజికల్ మోనిజం అంటాం అనమాట. నెక్స్ట్, అనదర్ గ్రూప్ ఆఫ్ సైకాలజిస్ట్ హెల్డ్ దట్ మైండ్ ఈజ్ ద ఓన్లీ ఎంటిటీ అండ్ ద బాడీ వాజ్ నాట్ రియల్. సెకండ్ గ్రూప్ ఏమంటున్నారంటే, మైండ్ మాత్రమే బాడీని కంట్రోల్ చేస్తుంది, బాడీ అనేది నిజం కాదు, రియల్ కాదు అని చెప్తున్నారు అనమాట. సో వీళ్ళని ఏమంటామంటే, సచ్ ఎ వ్యూ వాస్ కాల్డ్ సైకికల్ మోనిజం. అంటే వీళ్ళు ఫిజికల్గా కనిపించే బాడీని యాక్సెప్ట్ చేయట్లేదు, మైండ్ మాత్రమే అన్ని విధాలుగాను వర్క్ చేస్తుంది, బాడీ కాదు అని అంటున్నారు కాబట్టి వీళ్ళని సైకికల్ మోనిజం అంటాం. ఇక్కడ ఈ అండర్లైన్ చేసిన రెండు కూడా జస్ట్ మీనింగ్స్ తెలుసుకుంటే సరిపోతుంది, ఎగ్జామ్లో ఏమీ వీటి కోసం అడగడు. ఫిజికల్ మోనిజం అంటే బాడీ మాత్రమే వర్క్ చేస్తుందని నమ్మే వాళ్ళని ఫిజికల్ మోనిజం అంటాం. సైకికల్ మోనిజం అంటే
బాడీ కాదు మైండ్ మాత్రమే వర్క్ చేస్తుంది ప్రాపర్‌గా అని నమ్మే వాళ్ళని సైకికల్ మోనిజం అంటామనమాట. సో, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎవరు చెప్పింది కరెక్ట్ అని చూస్తే మేజర్‌లీ డ్యుయలిస్టిక్ థియరీస్ హావ్ కమ్ టు స్టే అండ్ మోనిస్టిక్ థియరీస్ ఆర్ స్కేర్స్‌లీ యాక్సెప్టెడ్ ఇన్ సైకాలజీ. ఈ పాయింట్ ఏంటంటే డ్యుయలిస్టిక్ థియరిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో అదే మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం కదా! డ్యుయలిస్టిక్ థియరిస్ట్ మైండ్, బాడీ 2 వేరు వేరు. వాటి ఎంటిటీస్ వేరు. వాటి నేచర్స్ వేరు. డిఫరెంట్‌గా ఉంటాయి అని చెప్పి డ్యుయలిస్టిక్ థియరిస్ట్‌ల కోసం చెప్పుకున్నాం కదా! అదే యాక్సెప్ట్ చేయబడిందనమాట సైకాలజీలో. మోనిస్టిక్ థియరీస్ ఆర్ స్కేర్స్‌లీ యాక్సెప్టెడ్ ఇన్ సైకాలజీ. మోనిస్టిక్ థియరిస్ట్‌లు కూడా యాక్సెప్ట్ చేయబడ్డారు. కాకపోతే చాలా రేర్ అనమాట. ఎక్కడో 1%, 2% మోనిస్టిక్ థియరిస్ట్ చెప్పింది కరెక్ట్ అని అనిపించింది. బట్ మోర్ ఓవర్ డ్యుయలిస్టిక్ థియరిస్ట్‌లు చెప్పిందే కరెక్ట్ అయిందనమాట. సో, మనం ఇప్పుడు ఇందులో కన్‌ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. మైండ్, బాడీ 2 ఒకటి కాదు. 2 సెపరేట్. మైండ్‌లోకి థాట్స్, విజన్స్, ఎమోషన్స్, యాటిట్యూడ్స్, బిహేవియర్స్ ఇవొస్తాయి. బాడీ అంటే మన థాట్స్‌ని బట్టి బాడీ మూవ్ అయ్యి యాక్షన్‌ని చూపిస్తదనమాట. అది బాడీ. మైండ్‌లో యాక్షన్స్ కనిపించవు. బాడీలో యాక్షన్ కనిపిస్తుంది. మైండ్ ఈజ్ నాన్ ఫిజికల్. బాడీ ఈజ్ ఫిజికల్. ఓకే. ఈ డిఫరెన్స్ మాత్రం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సైకాలజీ అంతా సేమ్ ఇలానే ఉంటుంది. ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీద సైకాలజిస్ట్‌లు గాని, సైంటిస్ట్‌లు గాని గతంలో రిసర్చెస్ చేసి అంటే ఒకరిద్దరు చేయరు కదా! రిసర్చెస్ అనేవి సైంటిస్ట్‌లు. ఎన్నో వేల మంది సైంటిస్ట్‌లు ఒక కాన్సెప్ట్ అనుకోని, ఆ కాన్సెప్ట్ మీద ఏది ఎంతవరకు నిజము, ఏది ఎలా చేస్తే బావుంటదని చెప్పి, వాళ్ళు చేసిన స్టడీస్ అన్నీ మనకి సైకాలజీలో కనిపిస్తది. ఎవరెవరు ఏమేమి కనిపెట్టారు, వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏంటి, ఇవన్నీ కూడా సైకాలజీ టెక్స్ట్ బుక్ అంతా ఇదే ఉంటది. సైకాలజీ ఒక థియరీ సబ్జెక్ట్ అనమాట. సో, ఇదంతా నేను మీకు వాళ్ళు ఏమేమి చేశారు, ఎవరిని ఏమంటారు అని చెప్పడం కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ పాయింట్ మీకు అర్థం అవ్వడానికే ఇవన్నీ చెప్పాననమాట. ఓకేనా? ఫైనల్లీ బాడీ, మైండ్ ఒకటి కాదు. 2 వేరు వేరు. ఓకే. బాడీ, మైండ్ రిలేషన్‌షిప్ అండ్ హెల్త్. ఇప్పటివరకు బాడీ, మైండ్ రిలేషన్‌షిప్ చూసాం. బాడీకి, మైండ్‌కి మధ్య ఎటువంటి రిలేషన్‌షిప్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మరి హెల్త్ ఏంటి? హెల్త్‌కి, బాడీకి, మైండ్‌కి ఏంటి సంబంధం అని చూస్తే చూడండి ఇక్కడ మైండ్, బాడీ రిలేషన్‌షిప్ హాస్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ హెల్త్. ఇవి 2 ప్రాపర్‌గా ఉండకపోతే ఇది ప్రాపర్‌గా ఉండదనమాట. అది ఎలాగో చెప్తాను చూడండి. హెల్త్ డస్ నాట్ రిఫర్ ఓన్లీ టు ఫిజికల్ హెల్త్. హెల్త్ అనేది ఇప్పుడు ఒక పర్సన్ హెల్తీగా ఉన్నాడు అని చూడగానే ఎలా చెప్తాం? ఫిజికల్‌గా అది చూసి అంటే బాడీ పార్ట్స్ ఆర్ ఇంటర్నల్ ఆర్గాన్స్ చూసి హెల్తీగా ఉన్నాడని మనం డిసైడ్ చేయలేం. అతని థాట్స్, ఎమోషన్స్, యాక్షన్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ డిటర్మైనింగ్ ద హెల్త్. ఒక పర్సన్ ఎంత స్ట్రెస్‌లో ఉన్నాడు, దేని గురించైనా ఎక్కువ ఎమోషనల్ అవుతున్నాడా, తను చేసే యాక్షన్స్ ఎలా ఉన్నాయి, బిహేవియర్ ఎలా ఉంది, అందరిలో సోషల్‌గా కలుస్తున్నాడా లేదా, ఇవన్నీ కూడా హెల్త్‌లో పార్టే. ఓన్లీ ఫిజికల్ హెల్త్ ఒకటి చూసి హెల్తీగా ఉన్నాడని మనం డిసైడ్ చేయలేం. ఓకే. ఇది హెల్త్ యొక్క డెఫినిషన్ అనమాట. చూద్దాం ఒకసారి. హెల్త్ ఈజ్ నాట్ మియర్లీ ద అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. హెల్త్ అంటే డిసీజ్ లేకపోవడం మాత్రమే కాదు ఆర్ ఇన్ఫర్మిటీ అండ్ ఈజ్ అ డైనమిక్ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. ఇక్కడ దీని అర్థం ఏంటంటే హెల్త్ అనేది డిసీజ్ లేకపోతే హెల్తీగా ఉన్నట్టు కాదు. హెల్త్ ఈజ్ ఎ డైనమిక్ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ అంటే ఫిజికల్‌గాను హెల్తీగా ఉండాలి. అంటే చూడడానికి మంచి అపియరెన్స్‌తో ఉండాలి. ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ మంచి ఫంక్షనింగ్‌లో ఉండాలి. అప్పుడు ఫిజికల్‌గా హెల్తీగా ఉన్నట్టు. మెంటల్ అంటే ఏమైనా సైకియాట్రిక్ ఇష్యూస్ ఉన్నాయా? స్ట్రెస్‌లో ఉన్నారా? ఎమోషన్స్ ఎక్కువ ఫీల్ అవుతున్నారా? డిప్రెషన్‌లో ఉన్నారా? యాంగ్జైటీ ఉందా? ఇవన్నీ మెంటల్‌లోకొస్తాయి. ఇక్కడి వరకు క్లియర్ అయితే స్పిరిచువల్. స్పిరిచువల్‌గాను స్ట్రాంగ్ ఉండాలి అండ్ సోషల్ వెల్ బీయింగ్. అందరిలోనూ కలుస్తున్నారా లేదా? ఒంటరిగా ఉంటున్నారా? ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసి ఆ పర్సన్ హెల్తీగా ఉన్నాడా లేదా అని డిసైడ్ చేయగలుగుతాం. ఓన్లీ ఫిజికల్‌గా చూసి హెల్తీగా ఉన్నాడని లేదా ఓన్లీ మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్టు కాదనమాట. ఇది నేను చెప్తున్న డెఫినిషన్ కాదు. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2014లో ఇచ్చిన హెల్త్ యొక్క డెఫినిషన్ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో అడగొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినిషన్. మన మెడికల్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా దీని డెఫినిషన్ కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్‌లో వస్తది. ఒకవేళ ఎగ్జామ్‌లో రాకపోయినా ప్రాక్టికల్స్‌లో కంపల్సరీ హెల్త్ యొక్క డెఫినిషన్ అడుగుతారనమాట. ఓకే. సో, ఇది ఇక్కడ నుంచి 3 లైన్స్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ యొక్క డెఫినిషన్ ఇది. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. రాసుకోండి లేదా మీకు అర్థమయ్యేలా అంటే ఎప్పుడైనా హెల్త్ డెఫినిషన్ ఇద్దరిలో అడిగినా కూడా మీరు చెప్పగలగాలనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి.
హెల్త్ ఈజ్ నాట్ మియర్లీ ద అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ లేకపోతే హెల్తీగా ఉన్నట్టు కాదు ఆర్ ఇన్ఫర్మిటీ అండ్ ఈజ్ ఎ డైనమిక్ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. ఓకే, ఈ డెఫినేషన్ మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్. ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, చాలా 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 ఇంపార్టెంట్ ఈ డెఫినేషన్. నెక్స్ట్, హెన్స్ బోత్ మైండ్ అండ్ బాడీ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో కాబట్టి మనిషికి మైండ్ అండ్ బాడీ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్ అండ్ వెల్బీయింగ్ బాగుండాలి అంటే మైండ్ బాగుండాలి, బాడీ బాగుండాలి. ఈ రెండు హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా హ్యూమన్ బీయింగ్స్ హెల్దీగా హ్యాపీగా ఉన్నట్టే అనమాట. ఓకేనా? సో నెక్స్ట్, ద టర్మ్ హెల్త్ ఈజ్ ఆల్సో డిస్కస్డ్ బై దలాల్ అండ్ మిశ్రా హూ స్టేట్ దట్ హెల్త్ కన్సిస్ట్ ఆఫ్ 3 డొమైన్స్. ఈ హెల్త్ అనే టర్మ్ కోసం దలాల్ అండ్ మిశ్రా అనే వాళ్ళు కూడా డిస్కస్ చేసి 3 డొమైన్స్తో కన్సిస్ట్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆ 3 డొమైన్స్ ఏంటంటే, ఫస్ట్ది రీస్టోరేషన్. ఓకే, రీస్టోరేషన్, సెకండ్ మెయింటెనెన్స్ అండ్ థర్డ్ గ్రోత్. ఈ 3 డొమైన్స్ కోసం కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ స్లైడ్లో చూసేయండి. సో ఫస్ట్ది రీస్టోరేషన్ అంటే ఇట్ రిఫర్స్ టు రికవరీ ఫ్రమ్ ద ఇల్నెస్ అండ్ ద మెడికల్ అండ్ నాన్ మెడికల్ ఇంటర్వెన్షన్స్ టేకెన్ ఫ్రమ్ దిస్ బై ద ఇండివిజువల్. అంటే ఈ రీస్టోరేషన్కి మీనింగ్ ఏంటంటే, ఒక పర్సన్ ఇల్నెస్లో ఉన్నారు అంటే హెల్త్ బాగాలేదు అనుకోండి, రికవర్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం? మెడికల్ అండ్ నాన్ మెడికల్ ఇంటర్వెన్షన్స్ని ఫాలో అవుతాం. అంటే మెడిసిన్స్ తీసుకోవడం, అంటే దానికి సంబంధించిన డ్రగ్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మెడికల్లోకి వస్తాయి. నాన్ మెడికల్ అంటే ఇల్నెస్ ఇంకా అగ్రివేట్ అవ్వకుండా తీసుకునే కొన్ని జాగ్రత్తలు అనమాట. లైక్ బీపీ ఉన్న వాళ్ళకి సాల్ట్ రెడ్యూస్ సోడియం కంటెంట్స్ తగ్గించమని చెప్తాం కదా, అవి నాన్ మెడికల్ ఇంటర్వెన్షన్స్లోకి వస్తాయి అనమాట. మెడికల్ ఇంటర్వెన్షన్స్లోకి సో బీపీ మెడికేషన్స్ అన్ని, హార్ట్కి సంబంధించిన మెడికేషన్స్ అన్ని మెడికల్ ఇంటర్వెన్షన్స్లోకి వస్తాయి. సో ఇది రీస్టోరేషన్, హెల్త్ని మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం అనమాట. ఇది రీస్టోరేషన్కి మీనింగ్. అండ్ మెయింటెనెన్స్, సెకండ్ది మెయింటెనెన్స్. ఇట్ డినోట్స్ అ ప్రివెంటివ్ అప్రోచ్ where the individual engages in various health promoting activities and behavior to maintain good health. ఇప్పుడు ఫస్ట్ పర్సన్కి హెల్త్ బాగలేదు, సపోజ్ బీపీ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ స్టేజ్లో మెడిసిన్స్ యూస్ చేశారు, బీపీకి సంబంధించిన మెడిసిన్స్ తీసుకున్నారు అనుకుందాం. నెక్స్ట్ బీపీ మళ్ళీ రైజ్ అవ్వకుండా నాన్ మెడికల్ ఇంటర్వెన్షన్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ హెల్త్ని రీస్టోర్ చేసుకున్నారు. రీస్టోర్ చేసుకున్న హెల్త్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే, సమ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా, డైట్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్లోకి వస్తాయి అనమాట. ఓకే, అవన్నీ మనం మెయింటైన్ చేసుకుంటే నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఉంటుంది. థర్డ్ స్టెప్ ఏంటి? గ్రోత్. సో ఇట్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ ఆల్సో సోషల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. ఈ గ్రోత్లో రిస్టోరేషన్ అయింది, మెయింటెనెన్స్ అయింది. గ్రోత్ రావాలి అంటే ఇక్కడ ఈ రిస్టోరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫిజికల్గా మనకి కనిపిస్తుంది. గ్రోత్ రావాలి అంటే నాట్ ఫిజికల్గా ఒకటి ఉంటే సరిపోదు, ఆల్సో సోషల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కూడా ఉండాలి. అంటే హెల్తీగా హెల్త్ని మెయింటైన్ చేస్తూ సోషల్లో సొసైటీలో కలవాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కూడా అన్నీ బాగుండాలన్నమాట. ఇది ఈ 3 డొమైన్స్కి రీజన్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ సైకోసోమాటిక్ అండ్ సొమాటో సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఏంటిది? చాలా కన్ఫ్యూజింగ్గా ఉందా? సైకోసోమాటిక్ అండ్ సొమాటో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే, ఇక్కడ నేను సైకాలజీ ఇంట్రడక్షన్ చాప్టర్లో సైక్ అంటే మీనింగ్ చెప్పాను. సైక్ అంటే మైండ్ వస్తుంది మీనింగ్, సోమా అంటే బాడీ. ఓకే, అంటే ఇక్కడ మైండ్కి బాడీకి ఫ్యాక్టర్స్. ఓకే, అండ్ బాడీకి మైండ్కి ఉన్న ఫ్యాక్టర్స్ అనమాట. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా అర్థమైపోతుంది. సో సైకోసోమాటిక్ ఫ్యాక్టర్స్ అండ్ సొమాటో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చూద్దాం. అసలు ఈ సైకోసోమాటిక్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, సైక్ అంటే మైండ్ అనుకున్నాం కదా, సొమాటిక్ అంటే బాడీ. సో ఈ మైండ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల బాడీకి వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూస్తే, ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. యాంగ్జైటీ టు పర్ఫార్మ్ ఆన్ స్టేజ్ లీడ్స్ టు స్టమక్ అప్సెట్. ఓకే, స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి, ఫస్ట్ టైం అనుకోండి, స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా. సో స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు యాంగ్జైటీ డెఫినెట్లీ ఉంటుంది. యాంగ్జైటీ వచ్చింది అంటే మనకి స్టమక్ అప్సెట్ అంటే కడుపు అంతా కొంచెం నొప్పిగా ఉంటుంది అనమాట. అది నిజానికి ఫిజికల్ ప్రాబ్లం కాదు, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం వల్ల వచ్చిన ప్రాబ్లం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సైకోసోమాటిక్ ఫ్యాక్టర్ ఇది సైక్ అవుతుంది అంటే మైండ్లో జరిగే యాంగ్జైటీ.
ఇది సొమాటిక్ అవుతుంది, ఫిజికల్గా మనకి కనిపించిన స్టొమక్ అప్సెట్. ఓకే, ఇక్కడ యాంగ్జైటీ అనేది సైక్, స్టొమక్ అప్సెట్ అనేది సొమాటిక్. యాంగ్జైటీ మనకి మైండ్లో జరుగుతుంది, ఇది సైక్. స్టొమక్ అప్సెట్ అనేది బాడీలో ఫిజికల్గా కనిపించే ప్రాబ్లం, సో అది సొమాటిక్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇలా రెండు కలిపి ఉంటే దాన్ని సైకోసొమాటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. నెక్స్ట్ సొమాటో సైకలాజికల్ ఫ్యాక్టర్స్, దీనికి క్వైట్ ఆపోజిట్. ఓకే, సొమాటో అంటే బాడీ అనుకున్నాం కదా, బాడీ నుంచి మైండ్కి ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో అదేంటంటే ఎగ్జాంపుల్కి క్రానిక్ ఇల్నెస్ కెన్ లీడ్ టు డిప్రెషన్. సమ్ ఇల్నెస్ ఏదో ఒకటి తీసుకుందాం, లైక్ హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ ఇష్యూ ఉందనుకోండి, ఇట్స్ అ క్రానిక్ ఇల్నెస్. నాకు డిసీజ్ ఉంది అని చెప్పి టెన్షన్ తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట, దాన్ని సొమాటో సైకలాజికల్ ఫ్యాక్టర్ అంటాం. ఇక్కడ ప్రాబ్లం ఉండింది బాడీకి, దానివల్ల మైండ్ డిస్టర్బ్ అయింది. అర్థమవుతుంది కదా, పైన ఈ కేసులో చూస్తే ప్రాబ్లం ఉండింది మైండ్కి, బట్ బాడీ రియాక్ట్ అయ్యింది. ఇక్కడ ప్రాబ్లం బాడీకి ఉంది, మైండ్ కూడా రియాక్ట్ అయింది. సో ఇందుకోసమే మైండ్కి బాడీకి కనెక్షన్ ఉంది, రిలేషన్షిప్ ఉంది అని చెప్పుకునేది ఇప్పటి వరకు. ఓకేనా, సో బోత్ ఇండికేట్ ద డైనమిక్ వేస్ ఆఫ్ ఇంటరాక్టింగ్ బిట్వీన్ ద మైండ్ అండ్ బాడీ అండ్ ఎఫెక్టింగ్ అవర్ హెల్త్. సో రెండు కూడా, మైండ్ అండ్ బాడీ రెండు కూడా ఇంటరాక్ట్ అయ్యి మన బాడీలో చేంజెస్కి కారణం అవుతాయి అన్నమాట. ఓకే, ఐ హోప్ మీకు అందరికీ కూడా ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దీని కంటిన్యూషన్ పార్ట్ లాగా పార్ట్ 2 అని చెప్పి నెక్స్ట్ వీడియో పెడతాను, తప్పకుండా మిస్ అవ్వకండి, చూడండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, ఎందుకంటే సైకాలజీ ఇలానే ఉంటుంది, మొత్తం థియరీ పార్టే. ఎంత థియరీ అయినా కానీ మీకు కొంచెం డీటెయిల్గా అర్థం అవ్వడం కోసం ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇవన్నీ మీకు తెలుసు అంటే జస్ట్ స్కిప్ ఇట్, బట్ తెలియని వాళ్ళ కోసం ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దు, సైకాలజీకి సంబంధించి పార్ట్ 2 పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.